వావ్ కదా, సింపుల్ స్వీట్ క్యూట్ జస్ట్ పర్ఫెక్ట్ లా కనిపిస్తుంది రైట్. ట్రెండ్లో ఇన్ని డిజైన్స్ ఉంటాయి, నాకు ఇన్ని చాయిసెస్ ఉంటాయి, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, అసలు ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయని నిజంగా తెలీదు. షాపింగ్ ప్లస్ శనివారం సాయంత్రం 6:30 తిరిగి ఆదివారం మధ్యాహ్నం 2:30 కో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం, జనరల్ బజార్, సికింద్రాబాద్. ఎత్తు పెంచుతామంటారు, రంగు మారుస్తామంటారు, జుట్టు పెంచుతామంటారు, పొట్ట కత్తిరిస్తామంటారు, నమ్మి వెళ్తే అడ్డంగా దోచుకుని పంపిస్తారు. హలో సార్, మీరు ఫ్యాట్ తగ్గించుకునే ఆలోచన ఉందా? హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మేము హైట్ పెంచుతాం. చెప్పండి, ఎవరండి మాట్లాడేది? మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అది మీకు ఫీజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. బీ కేర్ఫుల్. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టినందుకు ఈ రోజు చెప్ప చేతికిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తామన్నమాట. పద్ధత కలిగి యావత్ 100 కోట్ల ప్రజల్ని సురక్షితంగా కళ్ళు మూసుకొని నిద్రపోతుందంటే కాపాడేటువంటి వాయుసేన బేస్ మీద జరిగింది. ఇట్ హార్ట్ అది. ఎన్టీ రామారావు గారు తీసుకున్న పార్టీని అర్ధాంతంగా ఆ బండి ఎక్కి ఆ చర్నాకోలు తీసుకొని ఆ బండిలో లాక్కెళ్ళేసి ఈ రోజు రాజ్యాన్ని ఆళ్తా ఉన్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, తల్లిదండ్రులు చెప్పడం లేదు, సమాజము నేర్పించడం లేదు. ప్రభుత్వాల అండదండలు ఉన్నోడు 10 మందిని రేపు చేసినా కూడా వాళ్ళకేం కాదు. ఫోర్త్ ఎస్టేట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ సాక్షి టీవీలో. బికాస్ యూ హ్యావ్ అ రైట్ టు నో. నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. మేనేజ్మెంట్ కోర్సులు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. కాలానుగుణమైన మార్పులకు తగ్గట్టు రూపొందించే మేనేజ్మెంట్ కోర్సులు చదివితే ఉద్యోగాలు సులభంగా సంపాదించవచ్చు. ప్రస్తుత పోటీ సమాజంలో మేనేజ్మెంట్ కోర్సులకు చాలా ప్రయారిటీ ఉంది. ఎంబీఏలో ట్రెడిషనల్ కోర్సులే కాదు, ఈనాటి కార్పొరేట్ కల్చర్కు అవసరమైన కొత్త కోర్సులు చాలా వస్తున్నాయి. టెక్నాలజీ మేనేజ్మెంట్లో ఎంబీఏ అలాంటి ఓ ఇంపార్టెంట్ కోర్స్. మేనేజ్మెంట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు నిపుణులు కొరత తీర్చేందుకు ఐఎస్టీటీఎం టెక్నాలజీ బిజినెస్ స్కూల్ ఎంతో కృషి చేస్తోంది. సాక్షి స్టూడియోలో ఐఎస్టీటీఎం మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నాయక్, ఐఎస్టీటీఎం స్టూడెంట్ శ్రావణి, అదేవిధంగా ప్రసాద్ మొట్లూరి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. టెక్నాలజీ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ కోర్స్ చేయాలనుకునే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331071 040233107009. హలో అండి సురేష్ గారు, హాయ్ శ్రావణి అండ్ హాయ్ ప్రసాద్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సురేష్ గారు కంగ్రాచులేషన్స్, ఆల్ ఇండియా అచీవర్స్ అవార్డ్స్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ బెస్ట్ బిజినెస్ స్కూల్ ఏపీ అదేవిధంగా తెలంగాణ అవార్డ్స్ 2013 to 2015 వరకు ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎలాంటి కోర్సులో ఎంబీఏ చేసిన వారికి ఎలాంటి ప్రయారిటీ జాబ్స్ ఉన్నాయంటారు? బేసిక్గా యాక్చువల్లీ ఐఎస్టీటీఎం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండి. సో అంటే వేరే వాటికి అంటే మీరు ఇప్పుడే అవార్డు అనౌన్స్ చేశారు కదా, అవార్డు అనౌన్స్ చేసింది అది మా ఇన్స్టిట్యూషన్కి రావడానికి కూడా కారణం ఏంటి అంటే వేరే బిజినెస్ స్కూల్స్కి, టిపికల్ బిజినెస్ స్కూల్స్కి ఐఎస్టీటీఎంకి డిఫరెన్స్ చాలా ఉందండి. బేసిక్గా ఐఎస్టీటీఎం వచ్చేసి టెక్నాలజీ ఎనేబుల్డ్ బిజినెస్ స్కూల్ ఉంది. సో ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కోర్స్ని, స్పెషలైజేషన్ని టెక్నాలజీతో లింక్ చేసి మేము చెప్పడం జరుగుతుంది అనమాట. సో మార్కెటింగ్ అనుకోండి, టిపికల్గా మార్కెటింగ్ కాకుండా మార్కెటింగ్లో ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేసుకుంటే మార్కెటింగ్ కెన్ బి డన్ బెటర్. అదేవిధంగా ఫైనాన్స్, ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తే ఫైనాన్స్ కెన్ బి డన్ బెటర్. డిఫరెంట్ టెక్నాలజీ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్స్ మనం చేయడానికి. సిమిలర్లీ హెచ్ఆర్ అండ్ వీ హ్యావ్ అదర్ స్పెషలైజేషన్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వీ హ్యావ్ స్పెషలైజేషన్స్ లైక్ బిజినెస్ అనలిటిక్స్. సో ఈ విధంగా సివిల్ అండ్ పవర్ వాళ్ళకు కూడా, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా వాళ్ళ
ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన స్పెషలైజ్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే లాస్ట్ 5-6 years నుండి ISTTM ఒక లెవెల్ పెరుగుకుంటూ ఈరోజు బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ఏపీ తెలంగాణ అయ్యింది. సో ఇది కావడానికి లాస్ట్ 6 years మేము కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాం. కన్సిస్టెంట్గా స్టూడెంట్స్ని మంచి కాలేజ్ మంచి కంపెనీస్లో వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టికల్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ప్రోగ్రామ్ మాకు బెస్ట్ బిజినెస్ స్కూల్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు 6 years నుంచి ఎఫర్ట్ పెట్టి మొత్తానికి స్టూడెంట్స్కి మంచి పొజిషన్ మంచి ఇది ఇచ్చానని చెప్పారు. అంటే ఈ జర్నీ ఎలా సాగిందంటారు? ఎలాంటి కృషి చేస్తారు? అంటే ఎఫర్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రసాద్ గారు లాగా మేము ఇండస్ట్రీ నుండి వచ్చింది. ప్రసాద్ గారు అయితే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. అతను మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసిన తర్వాత ఇప్పుడు సొంత కంపెనీ పెట్టి అది ఇక్కడ పూణేలో అండ్ దెన్ ఇట్స్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్. సో ఆ విధంగా ఇండస్ట్రీ నుండి మైక్రోసాఫ్ట్ ప్లస్ టెక్ మహీంద్రాలో డైరెక్టర్ ఫర్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా అలా వర్క్ చేసిన తర్వాత నా IIM క్యాల్కటాలో నా MBA అయిపోయిన తర్వాత ఐ వర్క్ ఫర్ ఫ్యూ ఇయర్స్. దాని తర్వాత ఇండస్ట్రీలో అర్థమైంది ఏంటి అంటే అంటే రైట్ కైండ్ ఆఫ్ MBA గ్రాడ్యుయేట్స్ లాట్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ మెయిన్గా Tier 2 బిజినెస్ స్కూల్స్ ఆర్ నాట్ ప్రిపేరింగ్. సో అలాంటి బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్స్ని ప్రిపేర్ చేయడానికి మేము ఇండస్ట్రీలో నుండి అకాడమిక్ సైడ్ వచ్చి వీ స్టార్టెడ్ దిస్ బిజినెస్ స్కూల్. సో లాస్ట్ 6 years మేము అకాడమిక్గా వీ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. AICT రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వకుంటూ ఒక క్వాలిటీ ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ బిజినెస్ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే వీ హ్యావ్ యాక్చువల్లీ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ టుడే వీఆర్ లైక్ వీ హ్యావ్ మాస్టర్డ్ ద గేమ్. వీ నో అంటే ఎక్కడెక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ అవసరం అనేది వీ నో ఇట్ వెరీ వెల్. సో ఇట్స్ అ వెరీ గుడ్ AICT అప్రూవ్డ్ and Engineering Staff College of India, Institute of Engineers India toti we got collaborated and వాళ్ళతో we do a program. So right institutions తో మేము collaborate అయ్యాము, right organizations తో మేము associate అయ్యాము. So today it is like very very perfectly integrated program. So దానివల్ల last 6 years has been good learning and now we are very well established. ఓకే శ్రావణి, మీరు చెప్పండి, ఫ్యాకల్టీ ఎలా ఉంది అక్కడ? మాకు ఫ్యాకల్టీ అనేది ఇండస్ట్రియల్ ఫ్యాకల్టీ. ఎవరైనా కానీ చాలా హెల్ప్ఫుల్గా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ బేస్డ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, కార్పొరేట్లో ఎలా వర్క్ చేస్తాం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మాకు. వేరే బిజినెస్ స్కూల్లో లాగా ప్రెజెంట్ ఫ్యాకల్టీ అనేది ఉండరు కాలేజ్లో అనేది. ఎవరైనా కానీ వరల్డ్ ఎలా వర్క్ చేస్తుంది, కార్పొరేట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్తో మమ్మల్ని డెవలప్ చేస్తున్నారు. రోజుకి ఒక్కొక్క రోజు మేము ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వస్తున్నాం. ఓకే, అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్ కానీ అది ఎలా ఉంది? కాలేజ్ 70 acres క్యాంపస్ చాలా బాగుంటుంది. వీ కెన్ బీ అ బెస్ట్, ఇట్ ఈస్ అ బెస్ట్ క్యాంపస్ అని. ఏదైనా కానీ మేము చాలా ఫ్రీగా చేయొచ్చు అండ్ మేనేజ్మెంట్ కూడా మాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏది చేసినా మేము ఏదైనా ఆర్గనైజ్ చేయాలి అనుకున్నా, ఏదైనా ఫెస్ట్ కానీ స్పోర్ట్స్ కానీ కల్చరల్లో కానీ నాట్ ఓన్లీ స్టడీస్లో కల్చరల్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ మమ్మల్ని డెవలప్ చేస్తూ కల్చరల్స్లో కూడా మేము ఎలా డెవలప్ అవుతాం కార్పొరేట్ వరల్డ్కి అనేది నేర్పిస్తూ వచ్చారు. ఓకే, అంటే కోర్స్ ఎలా ఉంటుంది? కోర్స్ ఎంతకాలం ఉంటుంది? మాకు 2 years కోర్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది అండ్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేసి స్పెషలైజేషన్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్. వేరే కాలేజెస్కి మాకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. వేరే కాలేజ్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉండదు. మా దాంట్లో స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కోర్స్ కానీ కొత్త స్పెషలైజేషన్స్ కానీ తీసుకోవడానికి మేనేజ్మెంట్ ఎక్కడ ఒక స్టెప్ బ్యాక్ తీసుకోరు. వీ హ్యావ్ దట్ హెల్ప్ఫుల్ మేనేజ్మెంట్ విత్ అస్ అండ్ వీ కెన్ గ్రో అప్ విత్ దేర్ హెల్ప్ఫుల్నెస్. ఓకే అండి, ప్రసాద్ గారు మీరు చెప్పండి, IT ఇండస్ట్రీ ఎలా ఉందండి? If I just take a couple of minutes and basically the next 10 years, if you see next decade, the fundamental problem whole industry is going to face is the talent and the right talent at the right place. So the traditional degrees, traditional education is not sufficing the industry needs. If you take globally తీసుకున్నా కానీ లేకపోతే ఇండియా కూడా if you take that Prime Minister's
the Digital India program and connecting events which are happening. So at least you need almost 10, 20, 30 millions of right people to be trained in the right technologies. So adi chala demand undandi actually ga. So somewhere it needs to be addressed. ఎందుకంటే అంత ముందులాగా ఏంటంటే జాయిన్ అయ్యి కార్పొరేట్ వరల్డ్లో నేర్చుకోవటం, ఆ టైమ్ లైన్స్, తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం అనేది టైమ్ ఈజ్ ష్రింకింగ్ నవ్ డేస్. సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సంబడీ కెన్ కమ్ రైట్ అవే అండ్ బికమ్ అ ప్రొడక్టివ్. సో day 1 కాకపోతే day 30 ఆర్ day 60, బట్ నాట్ బియాండ్ దట్. సో ఆ రిక్వైర్మెంట్ బేస్గా ఏంటంటే సమ్ ఆఫ్ ద కాలేజెస్ లైక్ వాట్ వీ టాకింగ్ అబౌట్ అవన్నీ అడ్రస్ చేస్తే ఏంటంటే చాలా ఇండస్ట్రీకి చాలా take advancement. So there is a lot of need for this kind of colleges to come and address and our business needs of the industry, globally or even domestically. ఓకే అండి, మన ఫస్ట్ కాలర్ మంజుల నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. మంజుల గారు నమస్తే అండి. మంజుల గారు ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అంటే నార్మల్గా చేసిన ఎంబీఏకి ఐఎస్టీటీఎంలో ఉన్న ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే రైట్ ఫ్రమ్ ఒక అంటే క్యాంపస్ లొకేషన్ నుండి తీసుకుంటే అవుట్పుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అంటే క్యాంపస్ లొకేషన్కి వచ్చేసి క్యాంపస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హైటెక్ సిటీ అండ్ సరౌండెడ్ బై ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ అండి. సో హైటెక్ సిటీలో ఉన్న క్యాంపసెస్ చూసుకుంటే మనకి ఐఎస్బి, ట్రిపుల్ ఐటీ తప్పించి the other campus which is like in between a very picturesque campus of 70 acres in between High Tech City and Gachibowli ISTTM and SK campus andi. And next aspect వచ్చేసి ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే ఫ్యాకల్టీ ఈజ్ ఆల్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే క్యాంపస్ హైటెక్ సిటీలో ఉండే వరకు ఇట్స్ ఈజీ ఫర్ ఫ్యాకల్టీ టు కమ్ అండ్ యాక్సెస్. సో దానికోసమని క్యాంపస్కి అంటే క్యాంపస్ ఈజ్ వెరీ వెరీ నియర్ టు ద వెసినిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. సో దానివల్ల ఫ్యాకల్టీ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఫ్యాకల్టీ, కమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ హూ ట్రైన్. The third aspect ఏంటంటే program is different అంటే curriculum is completely different. Curriculum is completely connected to the industry, especially telecom, IT, and we have recently launched the civil and mechanical related industries also. What kind of management students required అనే దాంట్లో మేము emphasize చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని గ్రూమ్ చేయడం జరుగుతుందండి. So after that placements wise ISTTM had no problem any time. ఎందుకంటే quality of education ఇచ్చిన తర్వాత placement is a byproduct. So every time we are improving in our placements, definitely ISTTM లో admission అయిన ప్రతి student went with a good career and good placement, but only thing is that what kind of a placement is always improves year on year. ప్రతి year change అవుతుందండి అది. So overall గా మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ అన్ AICT అప్రూవ్డ్ అక్రిడేటెడ్ కాలేజ్ కాబట్టి అన్ని విధాలుగా దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ సింక్ అండ్ ఇంటిగ్రేషన్. సో దట్ వేస్ వీఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వీఆర్ కంప్లీట్లీ యాప్ట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ టు కమ్ అండ్ డూ దర్ MBA ప్రోగ్రామ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సురేష్ శ్రీశైలం నుంచి కాల్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి. హలో మాట్లాడండి సురేష్ గారు. హలో మేడం. హలో సార్. సురేష్ గారు చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా గుంటూరులో MBA అయిపోయింది సార్ రీసెంట్ గా విజ్ఞానంలో. ఓకే ఓకే. అది నెక్స్ట్ స్టెప్ ఎలా సార్? ఏమేమి కోర్స్ చేసే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? అంటే MBA దేంట్లో మార్కెటింగ్ లోనా ఫైనాన్స్ లోనా HR లోనా? అది ఫైనాన్స్ సార్, స్పెషలైజేషన్ ఫైనాన్స్. ఓకే, MBA ఫైనాన్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు అక్కడ కాంటాక్ట్ లిస్ట్ లో నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేసి క్యాంపస్కి వచ్చి కలవండి. ఐ విల్ ట్రై టు పుట్ యూ ఇన్ టు ద రైట్ కంపెనీ. ఓకే. అలాగే సురేష్ గారు, మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు అంటే జనరల్గా MBA వాళ్ళని ఎక్కువగా చేసుకుంటారా? లేదండి, యాక్చువల్లీ ఇది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ఎందుకంటే టెక్నాలజీ రిలేటెడ్ MBA కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామ్ చాలా యాప్ట్గా ఉంటుంది. ప్లస్ బీకామ్ BSc వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలేటెడ్ వాళ్ళ స్పెషలైజేషన్ ఉంటే కూడా దిస్ ప్రోగ్రామ్ ఫిట్స్ దెమ్ వెరీ వెల్. అండ్ ద బెస్ట్ ఫిట్ ఫర్ BBA గ్రాడ్యుయేట్స్కి జనరల్గా MBA చేసినప్పుడు నథింగ్ మోర్ డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఏదైతే BBAలో చదివినారో అదే MBAలో ఉంటుంది.
కానీ ఎంబీఏ ఇన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ చేసినప్పుడు దే ఫీల్ సుపీరియర్, అంటే దే విల్ గెట్ బెటర్ ఎన్హాన్స్మెంట్ టు దేర్ అంటే బీబీఏ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ ఎంబీఏ. సో బీబీఏ వాళ్ళకి కానివ్వండి లేదా బీఎస్సీ ఇన్ టెక్నాలజీ సైడ్ కానివ్వండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కానివ్వండి, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ దోస్ పీపుల్. అలాగే సార్, అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? Skills అనేది I think Prasad will be the right person because he is an industrialist. Okay. So typically in industry lo currently if you take it technology specific vertical తీసుకుంటే telecom and the digital and IT industry. So typically ఎట్లా అంటే that the skills which are needed like niche skills which are required in the industry, especially anybody who's gone through the training of understanding different pieces altogether, along with the marketing or finance and some of the other core areas which will help them to understand the business, also the technology, because mostly MBA graduate what will expectation is that they will kind of run a vertical, a small group, or build up a competency, or able to communicate with the customers, the employees, the business, so they understand all aspects of that so that it is a very successful career for them. So basically skills and they understand some of the core competencies of the MBA graduate or what's supposed to have, like finance, marketing, communications. On top of that, what are the industry skills are needed, like digital, big data, some of the technologies these colleges are offering. So those will be more advanced in terms of getting into the career and also getting successful. And it's not a career lo potam. Second, and how you sustain to be successful in the career. It's not careers are not like government organized jobs. You gotta have some time. So every year you got to hone your skills. You tune your skills to the industry needs or the company needs, because companies demands will be growing or different routes based on the business what they get dynamically. So these skills will help them to tune to the industry needs so that they can sustain, also groom the junior. So these skills are most important, some technology skills to some extent, and also the fundamental, the other core skills of the MBA graduation. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి. హలో సురేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మామూలుగా రీసెంట్ గా డిగ్రీ అయిపోయింది సార్ నాది. ఓకే. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే. మాది ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట. ఓకే. ఇంకా ఐసెట్ రాస్తున్నాను సార్. ఓకే. మామూలుగా మన బీ స్కూల్స్ లో చేరాలంటే మేనేజ్మెంట్ కోటా ఉంది సార్. లేదు, యాక్చువల్లీ బీ స్కూల్లో చేరాలి అంటే ఫస్ట్ ఏదన్నా నేషనలైజ్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ. మ్యాట్, క్యాట్, జాట్ కానీ ఐసెట్ కూడా కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత స్పెషల్గా ఐఎస్టీటీఎంలో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇంకొక టెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ మోర్ టు అండర్స్టాండ్ అంటే మీ టెక్నికల్ ఎబిలిటీ కానివ్వండి, మీ ఓవరాల్ అండర్స్టాండింగ్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ కానీ, అంటే మీ పర్సనాలిటీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ మేము దాన్ని ఫస్ట్ టెస్ట్ చేసి వీ విల్ అండర్స్టాండ్. దాని తర్వాత ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీరు చేయగలిగే మీకు ఆ కైండ్ ఆఫ్ కెపాసిటీ ఉందంటే వీ విల్ టేక్ యూ ఇన్ టు ద ప్రోగ్రామ్. లేదంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. అంటే 2 years మీరు ఈ ప్రోగ్రామ్ చేసే కెపాసిటీ, అంటే కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ. ఎందుకంటే మంచి మెరిట్ వస్తే వీ గివ్ స్కాలర్షిప్స్ ఆల్సో, బట్ అదర్వైజ్ ఈ ఎంబీఏకి వచ్చిన తర్వాత బేసిక్ స్కిల్స్ గ్రూమ్ చేయడం కష్టం అవుతుంది. సో ఆ బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసి మేము ప్రోగ్రాంలో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకసారి వచ్చి క్యాంపస్లో మీరు విజిట్ అయ్యి మీరు ఆ టెస్ట్ తీసుకోండి, దెన్ వీ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ అండి. అలాగే సురేష్ గారు, నవేడేస్ చూసుకుంటే ఏ కోర్స్ అంటే దేనికైనా సరే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అలాంటిదంటే ఎంబీఏలో ఏ కోర్సులకి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఉన్నాయని అనుకోవచ్చు? జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఈరోజు ఖచ్చితంగా టెక్నాలజీ అనేది తెలిసిన వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మార్కెటింగ్లో డిజిటల్లీ మొబైల్ని యూజ్ చేసుకొని లేదంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ చేసే వాళ్ళకి, ఫైనాన్స్లో వేరియస్ ఫైనాన్స్ టూల్స్ తెలిసి ఆ ఫైనాన్స్ టూల్స్ ద్వారా ఎలా మనం ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయొచ్చు అనే వాళ్ళకి, లేదా హెచ్ఆర్లో
డిఫరెంట్ టూల్స్ యూస్ చేసి ఐటీ టూల్స్ని యూస్ చేసి ఎలా చేయాలి అనేది. బికాస్ ఇండస్ట్రీస్ ఆర్ బిగ్. అంటే ఈ స్పెషలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీస్ వర్ వెరీ స్మాల్. అప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా టెక్నాలజీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్లస్ స్పెషలైజేషన్స్ టెక్నాలజీకి సంబంధించిన చాలా స్పెషలైజేషన్స్ వచ్చేసినాయి. బిజినెస్ అనలిటిక్స్ అనేది యూ షుడ్ నో డిఫరెంట్ టూల్స్ టు డూ డేటా అనలిటిక్స్ అండ్ ఆల్. సో ఆ విధంగా డెఫినెట్లీ టెక్నాలజీ టచ్ ఉండి టెక్నాలజీ మీద గ్రిప్ ఉండి అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్ రియలీ రియలీ స్ట్రాంగ్. వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐ థింక్ ప్రసాద్ కెన్ ఎక్స్టెండ్ టు యాడ్ టు దట్. బేసికల్ గా ద టెక్నాలజీ ఇస్ బికమ్ ఎనేబులర్ ఫర్ ఆల్ ద బిజినెసెస్. అంటే వన్స్ అపాన్ అ టైమ్ ద కెమికల్ ఇండస్ట్రీ అంటే ఐటీలో కూడా చేంజెస్ చాలా వస్తున్నాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? కరెక్ట్. సో వన్స్ దట్ అంటే టెక్నాలజీ కనెక్టివిటీ ఈజ్ ఎనేబులర్ అండి ఫర్ యూ గో టు బ్యాంకింగ్ సెక్టర్ కూడా. మోస్ట్లీ నౌ ఎవ్రీబడి నాట్ మెనీ పీపుల్ గో టు ద బ్యాంక్ ఈ రోజుల్లో. సో ఎవ్రీబడి యూజ్ ద టెక్నాలజీ. సో సురేష్ గారు చెప్పినట్టు ఏంటంటే టెక్నాలజీ యూ నీడ్ టు హ్యావ్ దోస్ స్కిల్స్ ఫర్ యూ టు బి సక్సెస్ఫుల్ బేసికల్గా. సో టెక్నాలజీ కనెక్షన్ ఉండి దెన్ యూ హ్యావ్ ద ఫండమెంటల్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ finance, marketing, basic skills unte they are very successful in terms of getting into the job or sustaining in the job. అంటే పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్ ని ప్రిఫర్ చేస్తారంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? లేదండి, యాక్చువల్లీ పర్సంటేజ్ అంటే అడ్మిషన్ క్రైటీరియాలో అన్నీ చూస్తామండి. కాకపోతే చాలా మంది చాలా పర్సంటేజ్ తోటి వస్తారండి మా దగ్గర, కానీ వాళ్ళు దే కాంట్ ఈవెన్ స్పీక్. సో అలాంటి వాళ్ళని మేము ప్రిఫర్ చేయకుండా పర్సంటేజ్ని పక్కన పెట్టి బేసిక్ క్రైటీరియా అంటే 55% అనేది ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ఎలిజిబిలిటీ ఉండదు. బియాండ్ దట్ ఎవరైతే మంచి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి లేదా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఉన్నాయో వాళ్ళని మేము ఖచ్చితంగా పికప్ చేస్తామన్నమాట. అండ్ షీ విల్ నో హర్ క్లాస్మేట్స్ వాట్ కైండ్ ఆఫ్ క్లాస్మేట్స్. చెప్పండి అయితే. మా క్లాస్లో అంటూ వచ్చేసరికి ఫస్ట్ నుంచి మాకు ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయి ఫస్ట్ 1 month. అందులో ఎవరు ఎంతవరకు మాట్లాడగలుగుతారు, ఎవరికి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరు ఎంత వాళ్ళకి తెలుసు అనేది తెలిసిపోతుంది. ఎక్కడి వరకు నేర్చుకుంటారు. అంటే కొందరు స్టూడెంట్స్ తెలుగు మీడియం నుంచి కూడా తెలుగు మీడియం వచ్చింది, వాళ్ళకి కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ కాలేజ్ మాకు 4:30 అయిన తర్వాత కూడా కమ్యూనికేషన్ క్లాసెస్ అని సర్స్ మాకు సపరేట్గా సర్స్ వచ్చి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేర్పిస్తారు. గ్రామర్ క్లాసెస్ కూడా ఉంటాయి. అలాగే మాకు కాలేజ్లో యాక్టివిటీ క్లాసెస్ ఉంటాయి, దాంట్లో కూడా యాప్టిట్యూడ్ ఇలాంటి క్లాసెస్ నేర్పిస్తూ ఉంటారు. సో ఈ దేంట్లో అయినా తక్కువగా ఉన్న వాళ్ళు నేర్చుకోలేకపోయినా ఈ క్లాసెస్ వల్ల ఈ స్కిల్స్ నేర్చుకునే ప్రొసెసర్ ఉంటుందన్నమాట. వాళ్ళు అంటే కొందరు బేసికలీ అంటే ఎక్కువ పర్సంటేజ్తో ఉన్నవారు ఉంటారు, కొందరు తక్కువ అంటే కొంచెం తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే వెంటనే అర్థమైపోతుంది. తెలుగు మీడియం వాళ్ళని కనుక మనం తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటారు? నువ్వు అంటే క్లాస్లో ఉంటావు కాబట్టి నీకు ఎలా అనిపించింది, ఎలాంటి స్పెషల్ కేర్? వాళ్ళకి పర్సనల్ కేర్ అంటూ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు శరత్ సార్ మాకు ఉంటారు. సార్ వాళ్ళకి ఒక పర్సనల్గా మీరు ఎక్కడ డ్రాబ్యాక్లో ఉన్నారు అనేది తెలుసుకొని వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయాలి అని తెలుసుకొని, అలాగే మాకు కౌన్సిల్ బాడీ కూడా ఉంటుంది. కౌన్సిల్ బాడీలో మాకు లిస్ట్ ఉంటుంది, ఎవరు ఎక్కడ డౌన్ఫాల్ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎక్కువ ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువ కమ్యూనికేషన్స్లో కానీ బాగా ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాగే ఫ్యాకల్టీ కూడా మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పిస్తారు. సో మాకు రిక్రూట్మెంట్ టైంకి అందరూ ఒక స్టాండర్డ్లో ఉంటారు. మాకు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఎప్పుడు ఎక్కడ ఈక్వల్. అండ్ సురేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఈ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులని ఎలా అంటే ఆహ్వానించవచ్చు అంటారు? అంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు హాట్ అయిపోయిందండి గ్లోబ్లో. అంటే లక్కీలీ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే లాస్ట్ 1.5 years బ్యాక్ చాలా డిస్టర్బెన్స్ అంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్కి హైదరాబాద్ అంటే కొంచెం వాళ్ళు ఫికల్ మైండెడ్లో ఉండే, అంటే దే వర్ నాట్ క్లియర్ ఆన్
వెదర్ ఇట్ ఈస్ ద రైట్ డెస్టినేషన్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. ఇప్పుడు లాస్ట్ 1.5 years నుండి స్టెబిలిటీ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ కంపెనీస్, అంటే ఇప్పుడు ఐ థింక్ అవర్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా హీ హెస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోటింగ్ హైదరాబాద్. బ్రాండ్ హైదరాబాద్ అనేది ప్రమోట్ అయ్యి లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ టు హైదరాబాద్ నౌ. నెక్స్ట్ 2 yearsలో హైదరాబాద్ విల్ హ్యావ్ మెనీ కంపెనీస్ అండి, చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీస్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం స్టూడెంట్స్ అందరిది మైండ్ సెట్ ఇప్పుడు స్లోగా త్రూ అవుట్ ఇండియా చేంజ్ అయింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఒరిస్సా, బీహార్ అండ్ కర్ణాటక, ఎస్పెషల్లీ కర్ణాటక వాళ్ళు బెంగళూరుకే వెళ్ళాలని అనుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్కి ఇప్పుడు వచ్చి చదవడం జరుగుతుంది. సో చెన్నై నుండి మనకి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ 2 years బిఫోర్ ఈ ఇంట్రెస్ట్ లేకుండే, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. So like that, brand Hyderabad also overall ga safe and very secured and out of natural calamity. So location advantage and also brand advantage undi. Lot of companies are coming now. So opportunities going forward will be phenomenal. So ఇప్పుడు 2016లో ఎవరైతే కోర్స్ టేకప్ చేస్తారో వాళ్ళు బై ద టైమ్ దే పాస్ అవుట్, హైదరాబాద్ విల్ బీ అ ఫెంటాస్టిక్ ప్లేస్ ఫర్ దెమ్ టు గో అండ్ వర్క్ అండి. సో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ హైదరాబాద్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ దట్. ఓకే, మొత్తానికి 6 years నుంచి చాలా మంది స్టూడెంట్స్ ని ఎఫర్ట్ చేసి వాళ్ళకి ఒక మంచి ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. అంటే కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి? కోర్స్ వచ్చేసి 1.5 years అండి. 1.5 yearsలో ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి వాళ్ళకి మేము బేసిక్స్ ఆఫ్ అన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ గ్రూమ్ చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి. సెకండ్ సెమిస్టర్లో కొంచెం అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సేమ్ స్పెషలైజేషన్స్. థర్డ్లో కంప్లీట్ స్పెషలైజేషన్స్, వాళ్ళ స్పెషలైజేషన్స్ కంప్లీట్గా తీసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ సెమిస్టర్లో అంటే ఐఎస్టీటీఎంలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్త్ సెమిస్టర్లోనే స్టూడెంట్ విల్ గో ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. సో ఆ ఫోర్త్ సెమిస్టర్లోనే కంపెనీలో పనిచేయడం మొదలు పెడతారు. 6 months పని చేసిన తర్వాత ఆ కంపెనీస్ అబ్జార్బ్ చేసుకుంటే, లేదంటే దే విల్ కమ్ అవుట్ అండ్ దే విల్ గో ఫర్ బెటర్ ప్లేస్మెంట్స్. సో ఓవరాల్గా ఫ్యాకల్టీ వైజ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, ప్లేస్మెంట్ వైజ్ కానివ్వండి, కరికులం వైజ్ కానివ్వండి, ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఎక్సెల్డ్ అండి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టాండింగ్ నెంబర్ 1 టుడే అండ్ హోప్ఫుల్లీ వీ విల్ క్యారీ దిస్ ట్యాగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సురేష్ నాయక్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ శ్రావణి. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి న్యూస్. పురిట్లోనే ఆడబిడ్డల్ని చంపుకున్నాం, పుట్టగతులు లేకుండా పోయాం. నీళ్లు లేని ఊరు, ఆడవాళ్లు లేని జాతి అంతరించటం ఖాయం మాలాగా. Jungle Book.
నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హిమబిందు. ముందుగా హెడ్లైన్స్. చైనా పోలీసులకి బుడతడి జలక్, కదిలితే ఇరగదీస్తానని వార్నింగ్.